దేవుణ్ణి ప్రేమించడానికి జాగ్రత్త పడాలా అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకున్నామండి. మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడు. జగత్ పునాది వేయబడిన కొరకు నుంచే దేవుడు మనల్ని ప్రేమించాడండి. మరి కేవలం తన ప్రేమ చేత ఈ మహావిశ్వాన్ని, అందరూ భూమిని, అందరూ మనల్ని, ఈ ప్రకృతిని అన్నింటినీ కూడా దేవుడు మన కొరకు కలిగించాడు. ఆదాము ద్వారా మనుషులకు పాపం విస్తరించినప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి కేవలం మన మీద ఉన్న ప్రేమతో తన కుమారుని కూడా మన కొరకు బలిగా అర్పించింది. దేవుడు మనల్ని అంత ప్రేమించాడు. అందుకే యోహాను రాసిన సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు. కాబట్టి కేవలం దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మన కొరకై ఈ సమస్తాన్ని కలిగించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు కంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన్ని కూడా మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన కుమారుడు కూడా అంత ప్రేమ దేవుడు మనుషులు ఎంత కనపరిచింది. అయితే దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ఆయన ఎలా అయితే మనల్ని ప్రేమించాడో మనం కూడా దేవుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా దేవుని ప్రేమించాలి. అందుకే దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు క్రొత్త నిబంధనలో. అదేంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి దేవుడు నీలో నుంచి కోరుకుంటున్న విషయం ఏంటంటే, నీ పూర్ణ హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమించాలి. నీ యొక్క ఆత్మ అంతటితో దేవుని ప్రేమించాలి. నీ బలం అంతటితో దేవుని ప్రేమించాలి. నీ వివేకం అంతటితో దేవుని ప్రేమించాలి. దేవుడు నీలో నుంచి లేదా ఒక మనిషిలో నుంచి కోరుకున్న విషయం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అని కోరుకోవాలి. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని చెప్పాడంట. ఎందుకనంటే అవి శాశ్వతం కాదు. లోకం శాశ్వతం కాదు, లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు. కానీ దేవుడే శాశ్వతం కనుక నువ్వు ప్రేమించాల్సి వస్తే దేవుణ్ణే ప్రేమించాలి. అందుకే యేసుక్రీస్తు కూడా మత్తయి రాసిన సువార్తలో ఏం చెప్పారో తెలుసండి, నాకంటే అన్నదమ్ములనైనా, తండ్రినైనా, తల్లినైనా, భూములనైనా, ఇల్లునైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని. ఈ భూమి మీద లేకపోతే నీకు కలిగిన దానికి ఏదైనా సరే, ఏది నీకున్నా సరే, అన్నిటికి మించి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు నీలో చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వ్యక్తి నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా లోకాన్ని ప్రేమిస్తున్నాడా, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడా, లేకపోతే మనుషులు ప్రేమిస్తున్నాడా, వస్తువులు ప్రేమిస్తున్నాడా, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటిని ప్రేమిస్తున్నాడా అని దేవుడు ప్రతి మనిషిని కూడా, ముఖ్యంగా యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకొని మారు మనసు పొంది క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన గమనిస్తాడు. ఈ వ్యక్తి నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళే ముందు అపోస్తలుడైనటువంటి పేతురుని ఒక ప్రశ్న అడిగాడండి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అనుకోండి. మంచిది, నా గొర్రెలు పేపు అని చెప్పండి. రెండవసారి కూడా ప్రభు అడుగుతున్నారు పేతురుని, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకే సమస్తం తెలుసు, మెరుగుదువు అన్నాడంటే. మరలా ప్రభు అడిగారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు మనసులో వ్యసనపడి, ఏంటి ప్రభు ఎలా అడుగుతున్నాడు, మొదటిసారి అడిగినప్పుడు చెప్పాను కదా, రెండవసారి అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను కదా అని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి ప్రభు, మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ఏంటి అని అనుకుని పేతురు ఏం చెప్పాడో తెలుసండి, ప్రభువా సమస్తము నువ్వు ఎరిగినటువంటి వాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పాడు. చూసారంటే, అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, శిష్యులైనా విశ్వాసులైనా ఎవరైనా దేవునికి కావాల్సింది ఆయనను మనం ఏం చేయడం కావాలి, దేవునికి ప్రేమించడం కావాలి. అంటే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటుండాలి. నేను లోకాన్ని ప్రేమిస్తున్నానా, దేవుని ప్రేమిస్తున్నానా, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నానా, దేవుని విషయంలో దేవునికి సంబంధించిన వాటిని ప్రేమిస్తున్నాను. నా మనసు భూ సంబంధమైన వాటి అంత ఉన్నదా,
పర సంబంధమైన వాటి అందులో మనసు ఉందా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటుంటాం. లోపల నీ యంత్రాంగాన్ని చెక్ చేసుకుంటుంటాను, నీ హృదయాన్ని చెక్ చేసుకుంటుంటాను, నీ తలంపుల్ని చెక్ చేసుకుంటుంటాను. మనకు అర్థమైపోద్దండి మనం నిజంగా లోకంలో వాటిని ప్రేమిస్తున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నామా. కాబట్టి దేవుడు ఒక మంచి మాట రాయించాడు, చూద్దామండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి చూడండి. చుట్టూ ఉన్న వారి శత్రువులను ఎవరును వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు, ఇందాక మనం నేర్చుకున్నాం, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ బహు బాధను అనుభవిస్తూ, బహు శ్రమను అనుభవిస్తూ, బహు దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా దేవునికి మొరపెట్టారట. ప్రభువా, ఈ శ్రమలో నుంచి మాకు విడుదల కలుగు చేయయ్యా, ఈ బాధలో నుంచి మాకు విడుదల కలుగు చేయు అయ్యా, ఈ యొక్క ఇబ్బందిలో నుంచి మాకు విడుదల కలుగు చేయు, ఈ బానిసత్వంలో నుంచి మాకు విడుదల కలుగు చేయమని వారందరూ కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టారట. దేవుడు వారి యొక్క దురవస్థను చూశాడు, దేవుడు వారి మూలుగులు విన్నాడు. కాబట్టి దేవుడు మోషే అనబడినటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనును మోషేను ఐగుప్తు దేశానికి పంపించాడు. అక్కడ కొన్ని అద్భుతాలు జరిగించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద మోషేని నాయకుడుగాను, తీర్పరగాను, అధికారిగాను నియమించి మోషే ద్వారా బానిసత్వంలో కుంగిపోతున్నటువంటి ఆ ప్రజలని విడిపించాడు, బయటికి తీసుకొని వచ్చాడు. కొన్ని సంవత్సరాల పాటు కానాను దేశానికి ప్రయాణం అయ్యారు. అయితే మోషే నెబో అనబడినటువంటి ఆ పర్వత శిఖరం మీదకి వచ్చేటప్పటికి మరి అక్కడ మోషే మరి చనిపోయిందండి. అయితే ఆ తర్వాత మోషే ఆ బాధ్యతను, ఆ అధికారాన్ని, ఆ నాయకత్వాన్ని మరి యెహోషువకు అప్పగించాడు. అప్పటి నుంచి కూడా యెహోషువ ఈ ఇశ్రాయేలీలందరూ కూడా నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు నిమిత్తం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు నిమిత్తం దేవుడి దగ్గర మొర పెడుతున్నాడు, ఇశ్రాయేలు కొరకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా మోషే నడిపించినట్టుగానే దేవుని ధర్మశాస్త్రాలను అనుసరించి నడిచేవారిగా ఉండేటట్లు వారందరికీ కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, ఎప్పటికప్పుడు బలపరుస్తూ, ఎప్పటికప్పుడు గద్దిస్తూ, ఎప్పటికప్పుడు వారందరూ కూడా దేవుని మార్గంలో నడిపించడానికి తోలుకున్నాడు, వారందరినీ నడిపిస్తున్నాడు అండి. అయితే చాలా సంవత్సరాలు గతించిపోయి వీరందరూ కూడా కానాను ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు యెహోషువ బహు సంవత్సరాలు గడిచిపోయినటువంటి వృద్ధుడైపోయాడు, ముసలివాడు అయిపోయాడండి. అప్పుడు ఏం జరిగిందో చూడబట్టే 2వ వచనం. అప్పుడు అతడు ఇశ్రాయేలీలందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరం గడిచిన ముసలివాడిను, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే ఈ యెహోషువ బహు సంవత్సరాలు గడిచినటువంటి వృద్ధుడైపోయాడు, ముసలివాడు అయిపోయాడు. ఏం చేస్తున్నాడంటే యెహోషువ ఇశ్రాయేలీలందరినీ కూడా పిలిపించాడు, వారి పెద్దలందరినీ కూడా పిలిపించాడండి, న్యాయాధిపతులు పిలిపించాడు, నాయకులు పిలిపించాడు. పిలిపించి వారందరితో కూడా ఒక మాట చెప్తున్నాడు, అయ్యా, నేను బహు సంవత్సరాలు గడిచినటువంటి ముసలివాడిని, వృద్ధుడైపోయాను. అయితే మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం సమస్త జనులకు చేసినదంతా కూడా మీరు చూశారు. ఆయన ఎలాంటి విజయాలు అనుగ్రహించాడో, ఏ ఏ దేశాలను స్వాధీనపరచడానికి దేవుడు సహాయం చేశాడో, మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈరోజు మనం వచ్చామంటే అది కేవలం దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని వాగ్దానం. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈరోజు మనం కానాను దేశంలోకి అడుగు పెట్టాం. దేవుడు చేసిందంతా కూడా మీ కళ్ళతో మీరు చూసారు. ఎన్నో కార్యాలు చేశాడు ఆయన, ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన, ఎన్నో సూచక్రియలు చేశాడు ఆయన, ఎన్నో అద్భుత కార్యాలను దేవుడు జరిగించాడు. కాబట్టి అదంతా కూడా మీరు చూశారు. ఒకప్పుడు అరణ్య ప్రదేశంలో నడిచినటువంటి మీరు ఈ రోజు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారు అంటే అది కేవలం దేవుని ప్రేమ, అది కేవలం దేవుడి కృప. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. మీరు దేవుడు చేసినంత కూడా మీరు చూశారు. చెబుతూ ఏమన్నాడు, మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వస్తున్నప్పుడు ఎన్నో రాజ్యాలు వారికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతోమంది రాజులు
వారి మీద యుద్ధం చేశారు, ఎంతో మంది వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన శత్రువులతో యుద్ధం చేసి దేవుడు తన ప్రజలకు రక్షణ అనుగ్రహించాడు, విజయాన్ని అనుగ్రహించాడు. కానాను దేశానికి దేవుడు వారిని నడిపించాడు. అందుకే యెహోషువ అంటున్నాడు చూడండి 4వ వచనం, చూడండి, యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలన చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టింది. అంటే చూడండి, వారు ప్రయాణం చేసినటువంటి మార్గం ఏదైతే ఉందో అనేక దేశాలు జయించారు, అనేక ప్రాంతాలు జయించారు, అనేక పట్టణాలు జయించారు, అనేక రాజ్యాలు జయించారు. అయితే ఏం చేశారంటే ఏ జనాలు అయితే వెళ్ళగొట్టబడ్డారో ఆ యొక్క రాజ్యానికి ఇశ్రాయేలుకి చీట్లు వేశారట. ఇదిగో ఇది గోత్రానికి, ఇక్కడి నుంచి అంతవరకు ఈ భూభాగం ఇదిగో పలానా గోత్రానికి, ఇది రూబేను గోత్రానికి, ఇది సిమియోను గోత్రానికి, ఇది యోధా గోత్రం, ఇలాగా వంతులు వేశారంటే చీట్లు వేశారు, పంచిపెట్టాడు భూభాగాన్ని. పాలు తేనె ప్రవహించే దేశాన్ని, పాలు తేనె ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటంటే అక్కడ పుష్కలంగా పంటలు పుడతాయి, పుష్కలంగా నీరు ఉంటుంది, పుష్కలంగా మరి ఆవులు మరి పశువులు విస్తారంగా ఉంటాయి, పుష్కలంగా మరి తేనె ఉంటుంది, పుష్కలంగా గోధుమలు ఆహార ధాన్యాలు అన్నీ కూడా పండుతాయి. దాన్ని దేవుడు ఏమని చెప్పాడంటే పాలు తేనె ప్రవహించే దేశం. కాబట్టి ఆ దేశానికి దేవుడు వాగ్దానం ప్రకారం ఎప్పుడో అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఆ ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మోషేకు చెప్పాడు. మోషే ద్వారా యెహోషువ ద్వారా దేవుడు తన ప్రజలను కానాను దేశానికి నడిపించాడు. అయితే ఏం చెప్తున్నాడంటే ఏ దేశాలు జయించుకొని వచ్చాడో అక్కడ వాళ్ళకి అందరికీ కూడా భూభాగాన్ని ఏం చేశాడంటే చీట్లు వేశాడు. ఈ భూభాగం ఈ గోత్రానది, ఈ భూభాగం ఈ గోత్రానది, ఈ దేశం ఈ గోత్రానది అని చీట్లు వేశాడండి. 5వ వచనం, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందరు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చీట్లు వేశాడు. ఇదిగో వీరికి అని ముందుగా చీట్లు వేశాడు. ఏ దేశాలు అయితే పంచిపెట్టబడ్డాయో అవి మీరు స్వాధీనపరుచుకుంటారు, ఇంకా అవి మీకు చెందుతాయి, మీకు దగ్గరగా అవుతాయి, ఇంకా మీరు దాన్ని అనుభవిస్తారు. ఆ దేశం యొక్క పంటని, ఆ దేశం యొక్క పశువుల్ని, ఆ దేశానికి సంబంధించిన సారాన్ని, దాని యొక్క భూభాగాన్ని మీరు అనుభవిస్తారు అని చెప్పాడండి. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢం చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక. చూడండి, ఇశ్రాయేలీయులతో, పెద్దలతో, న్యాయాధిపతులతో, ప్రజలతో, అధికారులతో యెహోషువ ఏమని చెప్తున్నాడంటే, అయ్యా దేవుడు చేసినంతా కూడా మీరు చూశారు, దేవుడు ఎంతో గొప్ప విషయాన్ని అనుగ్రహించాడు, దేవుడు ఇదిగో మనకు పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు, ఇదిగో ఆ దేశాన్ని మీకు స్వాధీనపరిచాడు దేవుడు. అయితే మీరు అక్కడ చెప్తున్నాడు చూడండి, కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢం చేసుకొని అన్నాడు. చూడండి, దేవుడు మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి ఇశ్రాయేలీయులకి. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు తన ప్రజలు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏమి తినాలో, ఏమి తినకూడదో ప్రతి దానిని కూడా వివరంగా దేవుడు రాసి ఇచ్చాడండి. తన ప్రజలు అందరికంటే గొప్పవారిగా చూడాలన్నది దేవుని ఉద్దేశం, తన ప్రజలు అందరికంటే జ్ఞానవంతులుగా చూడాలన్నది దేవుని కోరిక. కాబట్టి దేవుడే స్వయంగా మోషేతో ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ విధులు నా ప్రజలు పాటించాలి, ఈ కట్టడలు నా ప్రజలు పాటించాలి, ఈ ఆజ్ఞలు నా ప్రజలు పాటించాలి, ఇదిగో నన్ను ప్రేమించాలి, ఈ యొక్క ఆజ్ఞల ప్రకారం నడవాలి అని దేవుడు ఏం చేశాడో తెలుసంటే అవన్నీ కూడా ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మొదటగా దేవుని పిల్లలు ఏం చేయాలంటే మనస్సుని దృఢం చేసుకోవాలి, మనస్సుని స్థిరపరచుకోవాలి. మనసును దృఢం చేసుకోవడం అంటే స్థిరపరచుకోవాలి, మనసుని గట్టిపరచుకోవాలి. చాలామంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, తీరని ఆవేదన, తీరని కష్టం వచ్చినప్పుడు గుడ్డ ధైర్యం చేసుకోవాలని చెప్తారు.
మనస్సును ధైర్యం చేసుకోవాలని చెప్తారు. అలాగే ఇప్పుడు దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి మాటల్ని, ఆ ధర్మశాస్త్రాన్ని మీరు గైకోవడానికి, అనుసరించడానికి మీ మనసును ఏం చేయాలని చెప్పాడు? దృఢపరచుకోవాలి. ఎందుకంటే మనస్సు లేదా హృదయం ఎలాంటిదంటే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు కూడా లేడు. ఎందుకంటే మనసు క్షణానికి మారిపోతుంటుందండి. అది మనసుకుండే లక్షణం. అప్పుడే దేవుడి కొరకు నీకు జీవించాలనిపిస్తుంది. ఒక అరగంట పోయాక లోకం కొరకు జీవించాలనిపిస్తుంది. లోకాశలు కలుగుతాయి. మరలా దేవుడి కోసం బ్రతకాలనిపిస్తుంది. దేవుడి వాక్యం విన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోగానే లోక సంబంధమైన ఆలోచన నీకు వచ్చేస్తాయి. అంటే మనసుకు ఉండేటువంటి లక్షణం. దాన్ని దృఢపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. మనసు ఘోరమైన వ్యాధి కలిగింది కనుక దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు లేడు కనుక దాన్ని స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలని చెప్తున్నాడు. యెహోషువ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మీ మనస్సును దృఢపరచుకోండి. మీ మనస్సు మారిపోకూడదు, మీ మనసు తొలగిపోకూడదు, మీ హృదయంలో అవిశ్వాసం రాకూడదు, మీ హృదయం లోకం వైపు చూడకూడదు, మీ హృదయం లోకాశం వైపు మళ్ళీపోకూడదు. మీ మనస్సును లేదా మీ హృదయాన్ని దృఢపరచుకోండి. ఎడముకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక అన్నాడండి. దేని నుండి తొలగిపోక? దేని నుండి తొలగిపోక? ఎడమకు కానీ కుడికి కానీ దేని నుండి తొలగిపోక? దేవుని వాక్యం ఉండండి, ధర్మశాస్త్రం నుండి. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఆలకిస్తున్నావంటే, దేవుని మాటలు వింటున్నావంటే, ఆ మాటలు ఏం చేయాలో తెలుసా? నీ హృదయానికి, దేవుని మాటలకి నీ హృదయంలో చోటివ్వాలి. నీ హృదయంలో దేవునికి స్థలం ఇవ్వాలి. నీ హృదయంలో, నీ మనస్సులో దేవుని వాక్యానికి స్థలం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. ఒకవేళ చోట్లేదు అనుకోండి, ఇలా వస్తున్న వాక్యం అలా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్థలం ఉందండి. ఒక వ్యక్తి ప్రభుత్వం దగ్గరికి వచ్చినాడు, ప్రభువా నేను గమనిస్తాను. అప్పుడు ప్రభు అన్నారు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి పొయ్యిలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవార్చుకోగలిగిన స్థలము. అంటే నీ హృదయంలో చూడలేదు, నువ్వు నన్ను వెంబడించలేవు, నా కోసం బ్రతకలేవు, నా కోసం జీవించలేవు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నావంటే ఆయన మాటలకి నీ హృదయంలో స్థానం లేకపోతే, స్థలం లేకపోతే వాక్యం ఇలా విని అలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే నువ్వు చోటివ్వలేదు నీ మనసులో దేవునికి, నువ్వు చోటివ్వలేదు నీ హృదయంలో దేవునికి. కాబట్టి ఆ వాక్యం అలా వెళ్ళిపోతాయి. కానీ నువ్వు చోటు ఇవ్వాల్సింది దేవుని వాక్యానికి, నువ్వు స్థలం ఇవ్వాల్సింది దేవుని వాక్యానికి. కాబట్టి అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, మనం చూసినట్లయితే ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక. అంటే వాక్యాన్ని వింటున్నావు అంటే వాక్యం నుండి తొలగిపోకూడదండి, విశ్వాసం నుండి తొలగిపోకూడదండి, భక్తి నుండి తొలగిపోకూడదండి, ప్రార్థన నుండి తొలగిపోకూడదండి, ప్రేమ నుండి తొలగిపోకూడదండి. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండటం బట్టి ఆ ఆసక్తి యందు తొలగిపోకూడదు. కాబట్టి నువ్వు తొలగిపోకూడదు, కుడికి వెళ్ళిపోకూడదు, ఎడమకి వెళ్ళిపోకూడదు, ఎట్టి గాలి వేస్తాడు వెళ్ళిపోకూడదు, నీ మనస్సు ఎట్టి ప్రేరేపిస్తాడు వెళ్ళిపోకూడదు, నీ ఆలోచన ఎట్టి ప్రేరేపిస్తాడు వెళ్ళిపోకూడదు, నీ తలంపులు ఎట్టి ప్రేరేపిస్తాడు వెళ్ళిపోకూడదు. దేవుని వాక్యం మీద నీ మనస్సు ఉండాలి, దేవుని వాక్యం మీద నీ హృదయం ఉండాలి, దేవుని వాక్యం మీద నీ తలంపులు ఉండాలి, దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడి జీవించాలి. కుడికి ఎడమకి తొలగిపోకూడదు, పడిపోకూడదు. చిన్న చిన్న శోధనలు తొలగిపోకూడదు, పడిపోకూడదు. నీలో విశ్వాసం పడిపోకూడదు, నీలో విశ్వాసం తొట్టిల్లిపోకూడదు. స్థిరంగా నిలబడాలి, బలంగా నిలబడాలి. కాబట్టి అక్కడ చిత్రం చూడండి ఏమని చెప్పాడనంటే, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢం చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక. మన జీవితాన్ని ఒకసారి చూసుకోవాలండి. ఈరోజు నేను భక్తి నుండి తొలగిపోయినా, ప్రార్థన నుండి తొలగిపోయినా, ప్రేమ నుండి తొలగిపోయినా, విశ్వాసం నుండి తొలగిపోయినా, దేని నుండి తొలగిపోయినా, నేను ఈరోజు దేని నుండి తొలగిపోతున్నాను? స్థిరంగా ఉంటున్నానా, తొలగిపోతున్నానా? బలంగా ఉంటున్నానా, తొలగిపోతున్నానా? దృఢంగా మనసు ఉంచుకోగలుగుతున్నా, తొలగిపోతున్నానని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఇంకా చెప్తాను చూడండి, ఏడవచనం, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక, వారి దేవతల పేరుని ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, నేను నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఏం చెప్తున్నాడండి? ఇదిగో మీరు లోకంతో సహవాసం చేయకూడదు, మాట్లాడండి కానీ సహవాసం చేయకూడదు. రెండింటికి చాలా తేడా ఉందండి. నువ్వు లోకస్తులతో మాట్లాడడానికి, లోకంతో సహవాసం చేయడానికి చాలా తేడా ఉంది. అర్థమైందండి? నార్మల్గా నువ్వు మాట్లాడచ్చు,
నీ అవసరాలు బట్టి మాట్లాడవచ్చు, ఏ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందొచ్చు, నువ్వు ఏ విషయంలోనైనా మామూలుగా కలిసి కష్ట సుఖాల్లో పాల్పంపులు పొందొచ్చు. కానీ కానీ సహవాసం చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, నేను చెప్పిన విషయం తేడా గమనిస్తున్నారా? లోకస్తులతో కలిసి జీవించవచ్చు, తినవచ్చు, కష్ట సుఖాల్లో పాల్పంపులు పొందొచ్చు, వారి కార్యక్రమాల్లో నువ్వు కూడా పాల్పంపులు పొందొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. ఏ రోజైతే లోకస్తులతో నువ్వు సహవాసం చేసావో ఆ రోజు నీ భక్తికి పీటలు పడిపోతాయన్న సంగతి గుర్తుపెట్టు. ఆ రోజు నీ భక్తి జీవితానికి, భక్తి పునాలకి పీటలు పడిపోతాయి, పీటలు వారిపోతాయి. ఒకరోజు నీ ఆత్మీయమైన ఇల్లు కూలిపోతాయి. ఒకరోజు నీ ఆత్మీయత, ఒకరోజు నీ విశ్వాసం, ఒకరోజు నీ ప్రార్థన జీవితం పడిపోతావు, తొలగిపోతావు దేవుని దగ్గర నుంచి. ఆ కష్టంలో పాల్పంపులు పుచ్చుకోవాలి, అన్నీ చేయొచ్చు, వారిని ప్రేమించండి, ప్రార్థన చేయండి, వారి కొరకు అన్నీ చేయాలి. కానీ సహవాసం చేసావా, ఒకరోజు నీ భక్తి జీవితం అలా పడిపోయింది. నీకు తెలియదంటే అప్పుడు నువ్వు దేవుళ్ళు మరి ఎదగలేవు, దేవుళ్ళు మరి ఫలించలేవు, దేవుళ్ళు భక్తిగా ఉండలేవు, ప్రార్థన కోల్పోతావు, విశ్వాసం కోల్పోతావు, అన్ని కోల్పోతావు. నీ జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళిపోతావు, నువ్వు సహవాసం చేయవలసింది ఎవరితో తెలుసా? మరి అపోస్తులైనటువంటి యోహాను మొదటి పత్రికలో ఏం చెప్పాడో తెలుసా? ఎవరితో మా సహవాసం ఉందని చెప్పాడో చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని, విని దాన్ని మీకు తెలియజేయుచున్నాము. చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? లోకస్తులతో కాదు, లోకంతో కాదు. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలండి. దేవుడితో సహవాసం చేయాలి. సహవాసం చేయడం అంటే నిరంతరం దేవుడితో నువ్వు టచ్లో ఉండాలి, నిరంతరం దేవుడితో నువ్వు మాట్లాడుతుండాలి, ప్రార్థనలో నిరంతరం వాక్యం వింటూ ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు. నిరంతరం గృహ కొడుకుల్లో ఏకీభవిస్తుండాలి, నిరంతరం స్త్రీల కొడుకుల్లో ఏకీభవిస్తుండాలి, నిరంతరం దేవునితో సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. లోకంతో సహవాసం చేసావంటే ఖచ్చితంగా నీ జీవితానికి, విశ్వాస జీవితానికి పీటలు పడిపోతాయి, నీ భక్తి జీవితానికి బీటలు పడిపోతాయి. ఒకరోజు నువ్వు భక్తిహీనురాలుగా మారిపోతావు. ఆ రోజు నువ్వు మరలా దేవునికి చేయి చాపలేనంత దూరంగా వెళ్ళిపోతావు దేవునికి. అర్థమైందండి? నీ సహవాసం ఎవరితో ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దేవుడితో సహవాసం అంటే మరి సంఘంతో సహవాసం, నువ్వు దేవుడితో సహవాసం అంటే నీ లోపల తెలుసుకోవాలి. నాలో ప్రార్థన జీవితం ఎలా ఉంది, నాలో భక్తి జీవితం ఎలా ఉంది, నాలో ప్రేమ ఎలా ఉంది, నాలో విశ్వాసం ఎలా ఉంది, నేను దేవుడితో ఎంతవరకు గడపగలుగుతున్నాను, నా సహవాసం దేవుడితో ఉందా, లోకంతో ఉందా, లోకంతో నీ సహవాసం చేయగలుగుతున్నానా, దేవుడితో సహవాసం చేయగలుగుతున్నానని ఎప్పటికప్పుడు నీ జీవితంలో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడో తెలుసండి? మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయొద్దని చెప్పాడండి. మాట్లాడటం వేరు, సహవాసం చేయడం వేరు, అంతవరకు ఉంటారండి. కానీ నిరంతరం సహవాసం చేస్తే ఖచ్చితంగా నీకు భక్తి జీవితానికి ఏం పడిపోతాయి? గేట్లు పడిపోతాయి. కాబట్టి నీకున్నటువంటి పరిధి మేరకు నువ్వు ఉండాలి తప్ప పరిధిని మించి సహవాసం చేయకూడదు. కాబట్టి ఇంకా చెప్తున్నాడు చూడండి, పేర్లు ఎంతగా వాటిని ప్రమాణం చేయకుండా పూజింపక నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడని యెహోవాను హత్తుకొని ఉండాలి. క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకోవాలండి. ఆదికాండంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆదాము దగ్గరికి హవ్వను తీసుకొచ్చాడట. తీసుకొచ్చిన తర్వాత హవ్వను చూడగానే ఆదాము అన్నాడు, నా ఎముకలున్న ఎముక, నా మాంసము నువ్వు నారి అనబడతావు అని చెప్పాడండి. చెప్పినప్పుడు దేవుడు వారి కోసం ఒక మాట చెప్పాడండి. చూడండి ఒకసారి ఆదికాండం
3:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. చూసారు, అంటే వివాహం అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రైస్తవుడుగా నువ్వేం చేయాలి? లోకాన్ని విడిచి లోక సంబంధమైన వాటిని విడిచి, శరీరాశను విడిచి, నేత్రాశను విడిచి, జీవపటంబాన్ని విడిచి, లోక సహవాసాన్ని విడిచి ఎవరిని హత్తుకోవాలి? నీ దేవుడిని హత్తుకోవాలి. నీ దేవుడిని హత్తుకోవాలండి. అంటే దేవుడిని హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే నిరంతరం దేవుడితో నువ్వు జీవించాలి, నిరంతరం దేవుడితో మాట్లాడాలి, నిరంతరం వాక్యాన్ని వింటుండాలి, నిరంతరం సంఘ సహవాసంలో కలిసి జీవించాలి, నిరంతరం కూడికల్లోనూ స్త్రీని కూడికల్లోనూ ఆదివారం ఏకీభవించాలి. ఎవరి నీకేమనిపించాలో తెలుసా? ఒక ఆదివారం మిస్ అయిపోతే ఎంతో బాధ కలగాలి మనసులో. అప్పుడు నిజంగా దేవుడు నువ్వు ప్రేమిస్తున్నట్టు, అప్పుడు నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నట్టు. నువ్వు ఒక గృహ కూడికి మిస్ అయిపోతే ఎంతో వేదన కలగాలి హృదయంలో. అప్పుడు నువ్వు నిజంగా క్రైస్తవుడు. ఒక స్త్రీని కొడుకు నువ్వు మిస్ అయిపోతే నువ్వు ఇంటి దగ్గర బాధపడిపోవాలి. అదంటే నిజంగా నువ్వు దేవుడిని ప్రేమించాలి. అంతే తప్ప నామకార్థంగా నమ్ముకున్నాం కదా, ఏదో వెళ్తున్నాం కదా, వస్తున్నాం కదా అన్నట్టు ఉండకూడదండి. బాధ అనిపించాలి. ఏమంటే నీ ప్రాణ స్నేహితురాలు ఉంది, ఒక పుట్టినరోజుకో వివాహానికో నేను పిలిచింది, అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు వెళ్ళలేకపోయావు, చాలా బాధ అనిపిస్తుంది. మరి దేవుడు అన్నీ నీకు ఇచ్చి, అన్నిటినీ కలిగించి, నీ కొరకు తన కుమారుని బలిగా ఇచ్చి, నీ కొరకు ఆఖరి రక్త పొట్టు వరకు కాల్చి అమూల్యమైన విలువ కట్టలేని తన ప్రేమను నీ ఎడల చూపించిన దేవుడికి ఇదా నువ్వు ప్రేమించింది? ఇదే దేవుడి అని నువ్వు చూపించేటువంటి ప్రేమ? ఇదే దేవుడి అని నీకు ఉన్నటువంటి ఆసక్తి ఎక్కడుంటుంది? అంటున్నాడు, ప్రజలందరితో చెప్తున్నాడు, ఇదిగోండి నేటి వరకు ఎలాగైతే మీ దేవుని హత్తుకున్నారో అలాగే హత్తుకోండి, విడిచిపెట్టొద్దు, మీ దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఈరోజు నీ జీవితంలో శ్రమ, ఈరోజు చాలా మంది లోకంలో సరైన వాక్యం అందక కేవలం అవసర సంబంధమైన విషయాల కొరకే ప్రభువుని నమ్ముకుంటూ చర్చకు వస్తూ ఆరాధిస్తున్నప్పుడు వారు దేవుని హత్తుకోలేని స్థితిలో ఉన్నారండి. విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారు. బోలెడంతమంది ఉన్నారండి. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే నీ దేవుని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు, నీ దేవుని విడిచిపెట్టే దానిగానే ఉండకూడదు. నీ దేవుని ఎప్పుడు హత్తుకునే దానిగా ఉండాలి. వివాహం అయిన తర్వాత భర్త భార్యని ఏ విధంగా అయితే హత్తుకుంటాడని దేవుడు చెప్పాడు. ఈ రోజు నువ్వు లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి నువ్వు ఎవరిని హత్తుకోవాలో తెలుసా? నీ దేవుణ్ణి హత్తుకోవాలి. నాకు దేవుడే కావాలన్నా నువ్వు, నా దేవుడే కావాలన్నా నువ్వు అంతగా నువ్వు దేవుని ప్రేమించు. దేవుని విడిచిపెట్టకూడదండి, దేవుని విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుడితో ఉండాలి ఎల్లప్పుడు కూడా. 9వ వచనం, బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు, మీ ఎదుట నేటి వరకు ఏ మనుషులు నిలిచి ఉండలేదు. చూడండి, దేవుడట ఇశ్రాయేలీయులను ఏం చేశాడో తెలుసా? బలము కలిగినటువంటి ఇశ్రాయేలీయుల కంటే బలమైన, శక్తివంతమైన, గొప్పవారైన మనుషులు సైతం దేవుడు వారి ఎదుట నిలవకుండా చేశాడు. 10వ వచనం, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఇదిగో దేవుడు మీకు మాట ఇచ్చాడు, నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తానని మాట ఇచ్చాడు. దేవుడు యుద్ధం చేశాడండి, అనేక సార్లు దేవుడు యుద్ధం చేశాడు ఇశ్రాయేలు పక్షాన్ని. కాబట్టి దేవుడు యుద్ధం చేశాడు కనుక, దేవుడు వారికి మాట ఇచ్చాడు కనుక, ఆ మాట ప్రకారం దేవుడు ఏం చేశాడంటే వారి కొరకు యుద్ధం చేశాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తొరుగుతాడు అని చెప్పాడండి. అందుకే మీరు పోరాడుతుంది శరీరులతో కాదు, అంతకాల సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ మీరు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. అంటే నువ్వు పోరాడింది ఒకడు 1000 మందిని తరిమేటువంటి విధంగా ఉండాలి. నీవు నిజమైన క్రీస్తు సైనికుడిగా దేవుడు ఇచ్చినటువంటి యుద్ధ కవచాలు ధరించుకొని నీవు 1000 మంది దురాత్మలు తరిమేటువంటి క్రీస్తు సైనికుడిగా నీవు ఉండాలి, క్రీస్తు సైనికురాలుగా నీవు ఉండాలి. నీవు అంధకార సంబంధమైనటువంటి అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని తరిమే క్రీస్తు సైనికుడిగా నీవు ఉండాలి.
దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ఒక్కడు 1000 మందిని తరిమేటువంటి శక్తిని ఇచ్చాడంటే, ఈ రోజు దేవుడు నీకు ఆత్మ సంబంధమైన కవచాలు, యుద్ధోపకరణాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు కూడా పోరాడింది ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో నువ్వు పోరాటం చేస్తున్నావు గనుక నువ్వు ఒక్కదానివి 1000 వాటిని తరిమే, 1000 మందిని దురాత్మల తరిమే వ్యక్తిగా నువ్వు క్రీస్తు సైనికుడిగా ఉండాలి. నేను అలా చూడాలన్నది దేవుడి ఉద్దేశం. అంటే దేవుడి ఉద్దేశం. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసు. దేవుడు తన దూతలు పంపించి సాతాన్ని వాడు దూతలు నాశనం చేసేయగలదు. యుద్ధం జరిగింది ఎప్పుడు? ఆది కాండం ఈ యొక్క సృష్టి ప్రారంభం అవ్వక మునిపే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవుని దూత మిఖాయేలుతో సాతాను పోరాడాడు. వాడు దూతలు పోరాడారు. కానీ ఏమైపోయాడు తెలుసా? సాతాను ఓడిపోయాడు. ఈ భూమి మీదకి తోసివేయబడ్డాడు. పరలోకంలో స్థలం లేదు వాడికి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడి ఉద్దేశం తన దూతలు పంపించి యుద్ధం చేయడం దేవుడి పెద్ద విషయం కాదు. దేవుడు తన కుమారుడి ద్వారా యుద్ధం చేయడం. ఆ యుద్ధం చేసే వ్యక్తులు నీ ఒకదానివి. నువ్వు అక్కడ 1000 మందిని 1000 దురాత్మల్ని తరిమేటువంటి వ్యక్తిగా, పోరాటం చేసే వ్యక్తిగా నీకు ఉండాలి. అటువంటి క్రైస్తవురాలుగా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఇంకా చదువుతాం 11వ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. అంటే దేవుని ప్రేమించడంలో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. బహు జాగ్రత్త కావాలి. ప్రేమించడంలో బహు జాగ్రత్త. అవునండి, దేవుని ప్రేమించడంలో బహు జాగ్రత్త కావాలి నీకు. ఎందుకంత జాగ్రత్త అంటే, దేవుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని వాడవు కాదు. దేవుని నువ్వు ప్రేమించకపోతే ఆయనకు పాత్రురాలవి కాదు. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో బహు జాగ్రత్త కావాలి నీకు. బహు జాగ్రత్త. నేను దేవుని ప్రేమిస్తున్నానా? దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నానా? గమనించుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నానా? లోకాన్ని ప్రేమిస్తున్నానా? ఒకసారి గమనించుకోవాలి. బహు జాగ్రత్త కావాలి. మనం ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్త ఉంటుంది, డబ్బుల విషయంలో బహు జాగ్రత్త ఉంటుంది, పిల్లల విషయంలో బహు జాగ్రత్త ఉంటుంది, కుటుంబ విషయంలో జాగ్రత్త ఉంటుంది. మరి దేవుని ప్రేమించే విషయంలో ఉందా జాగ్రత్త? ఆలోచించారా? ఏదైనా దేవుడి విషయంలో జాగ్రత్త ఉందా? దేవుని ప్రేమించే విషయంలో జాగ్రత్త ఉందా? లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఈ భూ సంబంధమైన విషయాల్లో నీకు జాగ్రత్త ఉంటే దేవుని ప్రేమించే విషయంలో ఎంత జాగ్రత్త ఉందంటే, దేవుని ప్రేమించే విషయంలో ఎంత జాగ్రత్త ఉంది ఆలోచన చేసుకోవాలండి. ఇప్పుడు క్రైస్తవుడిగా నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నాను, నా లోకాన్ని ప్రేమిస్తున్నాను అని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నాను, నా కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నాను. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా కూతురిని ఎక్కువ ప్రేమిస్తున్నాను. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా భర్తని ఎక్కువ ప్రేమిస్తున్నాను. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా భార్యని ఎక్కువ ప్రేమిస్తున్నాను. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా కుటుంబీకుని ఎక్కువ ప్రేమిస్తున్నాను. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా అన్నదమ్ముని అక్క చెల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నాను. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, లోకంలో ఉన్న వాటిని, ధనాన్ని, లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నప్పుడే నిజమైన దేవుని కుమారుడివి, కుమార్తె. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే విషయంలోనట బహు జాగ్రత్త పడాలి అని చెప్పాడండి. దేవుని చూడండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీకు జాగ్రత్త కావాలి. నువ్వు దేవుని కంటే దేన్ని ప్రేమించాలి, నువ్వు పాత్రుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనసులో పెట్టుకొని మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. దేవుని కంటే నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకున్నా నువ్వు దేవుడికి పాత్రుడు కాదు. అది ఫైనల్గా చెప్తున్నాను. నీ భార్యలో, పిల్లల్లో, అన్నదమ్ములు, అక్షలు కాదు. నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకున్నా నువ్వు దేవునికి పాత్రుడివి కాదు. అన్నింటికి మించి నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుడు. లేకపోతే నువ్వు దేవుడి పాత్రుడు కాదు. పరలోకానికి రానప్పుడు దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. దేవుడే ఫస్ట్. నీ హృదయంలో దేవుడే మొదటి స్థానంలో ఉండాలి. దేవుడే ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వాలి. అన్నింటికంటే, అందరికంటే ఫస్ట్ ప్లేస్ దేవుడికి. తర్వాతే నీ భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా, అన్నదమ్ములకైనా, కుటుంబీకులకైనా, ఎవరికైనా తర్వాత అండి మొదట దేవుడికైనా. అబ్రహాం దేవుడికి అర్పించి నీ కుమారుని అంటే తీసుకెళ్ళి కూడా అర్పించడానికి, ప్రభా నీకంటే నాకు కొడుకు ఎక్కువ కాదు ప్రభా, నీ మీద నాకు ప్రేమ ఉంది. తన ప్రేమను చాటుకున్నాడు దేవుని మీద. ఈరోజు అలాంటి ప్రేమ నీలో ఉండాలి. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడండి. ఎందుకు? ఇదిగో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో జాగ్రత్త పడండి.
దేవుణ్ణి ఎలా ప్రేమించాలో జాగ్రత్త పడి, జాగ్రత్త లేకపోతే దేవుణ్ణి ప్రేమించలేరు. జాగ్రత్త పడండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క మాట చూపించుకుందామండి. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వచనం చదువుతామండి. 14-15 వచ్చిన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. ఏంటి, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు నిన్ను తప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు నిజంగా ప్రేమించే వ్యక్తివైతే, బాగా గుర్తుపెట్టు, నిజంగా ప్రేమించే వ్యక్తివైతే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను, ప్రతి శోధన నుండి దేవుడు, ప్రతి ఒక్క ప్రమాదం నుండి, ప్రతి ఒక్క పరిస్థితి నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఇంకా చదువుకోండి. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను ఘనపరుస్తాను. దేవుడి పేరు బట్టి దేవుడి మీద నువ్వు ఆధారపడితే దావీదులాగా యుద్ధం చేసి యుద్ధానికి వచ్చింది నా పేరు బట్ట, మా రాజు పేరు బట్ట కాదు, మా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నాను. దేవుని నామం వెరిగితే దేవుడిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దావీదుని ఏం చేశాడు తెలుసా? ఘనపరిచాడండి దేవుడు. గొలియాతును చంపిన తర్వాత ఏం చేశాడు? ఇశ్రాయేలు అందరూ ఏమని పాటలు పాడారు? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను హతం చేశాడు అన్నారు. గణపరిచాడా దేవుడు? గణపరిచాడండి. దేవుడు నామాలను వెరిగితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు. 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యేందును, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చూడండి, దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఊరికి నేను విడిచిపెట్టేవాడు కాదండి. నీ ప్రార్థన దేవుడిని ఆలకిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. అలాగే నీ మొర్రను దేవుడు వింటాడు. మరి దేవుడు నిన్ను గణపరుస్తాడు. శ్రమలో దేవుడు నీకు శ్రమ వచ్చినప్పుడు నేను విడిచిపెట్టాడు దేవుడు, నీకు తోడుగా ఉంటాడు ఆయన. అలాగే నిన్ను విడిపించి ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. దీర్ఘాయుష్ దేవుడు ఇస్తాడు. దేవుడు ఆయన యొక్క రక్షణ నీకు చూపిస్తాడు. అందుకే దేవుడు నువ్వు ఎలా ప్రేమించాలి? ఏ విధంగా ప్రేమిస్తావు? నీ ఆలోచన, నీ హృదయం అంతటితో, నీ తలం అంతటితో, నీ మనస్సు అంతటితో, నీ కార్యాలు ఎంతో, నీ బలం అంతటితో మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చి దేవుడిని ప్రేమించాలండి. చివరిగా ఏ విధంగా ప్రేమించాలో చూసి ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించడం. అర్థమైందండి? ఎంతకీ దేవుడిని ఎలా ప్రేమిస్తావు? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి గైకోవడం బట్టి నువ్వు అలా చేస్తే, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తే, దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే నువ్వు ఎవరిని ప్రేమించినట్టు? దేవుని ప్రేమించినట్టు. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రేమించడానికి జాగ్రత్త పడాలి. మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వండి. అప్పుడు దేవుడు నీ శ్రమలో నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు.